ఓకే, ఎడిటర్ గారిని ఎడిటర్ కార్తిక్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే యాక్టర్ దయా గారు, సురేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు మా సిరీస్ లో చేసిన వాళ్ళు. ప్లీజ్ పేరు పేరున నాకు అందరూ గుర్తులేరు, అందరూ పైకి వచ్చేసానమ్మా, మీరు కూడా వచ్చేయండి. దయచేసి ఈ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ పైకి రావాలి. ఒకవేళ సోఫాలు సరిపోకపోతే మేము వేరే అరేంజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా మహాకాల్ ఆ గెటప్ చూస్తూనే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది ఈ క్యారెక్టర్ అని చెప్పి. సో మా అజయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అజయ్ అన్న ఈ మధ్య ఒక బాలీవుడ్ సినిమాలో కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్ చేశారు అజయ్ దేవగన్తో. సో కంగ్రాచులేషన్స్ అన్న, తెలుగు పేరు అక్కడ దాకా తీసుకెళ్తున్నారు. ప్లీజ్ మాట్లాడారు. హలో, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్కా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. అండ్ డైరెక్టర్ తేజ, థ్యాంక్ యూ. వెబ్ సిరీస్కి వచ్చేసరికి సినిమాల్లో ఎట్ ద మోస్ట్ 3-4 సీన్స్ ఉంటాయి మామూలుగా మ్యాక్సిమం. వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ సిరీస్ ఒక త్రూఅవుట్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉంటుంది. వేరే యాక్టర్ గెట్స్ టైం, కొంచెం టైం తీసుకొని క్యారెక్టర్ని రిజిస్టర్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా దిస్ మీడియం అంటే పర్టికులర్లీ ఓటీటీస్ అండ్ ఆల్ ఈజ్ ఎ బూన్ టు ఆల్ ద యాక్టర్స్. అంటే ఒక ఆల్టర్నేట్గా ఒక స్పేస్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది యాక్ట్ చేయడానికి అంతా కూడా. అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్ అండ్ ఎవ్రీ వన్, జగదీష్ కానీ, జునైద్, మధు, ఎవ్రీ వన్, ఈచ్ అండ్ కిషోర్ గారు, సారీ ప్రియదర్శన్. అండ్ లక్ష్మి గారు మాట్లాడిన తర్వాత ఇంత చాలా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడంటే కష్టం, అంటే ఏం మాట్లాడతాం ఇంకా తర్వాత. అండ్ రాహుల్, వేదిక, ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో మనకి వెబ్ సిరీస్ చాలా తక్కువ వచ్చాయని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేకపోతే కమర్షియల్గా ఉండే ఒక ఫ్యాంటసీ కానీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వచ్చిన వెబ్ సిరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ తెలుగులో అయితే ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను పూర్తిగా ఆన్ వెబ్ సిరీస్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్. సో యా, ఇంత ప్రసాద్ గారు అన్నట్టు కన్ఫర్మ్గా చాలా బాగుంటుంది అండ్ నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మేము చాలా ఇక్కడ యాక్టర్స్ అందరి ఫేసెస్ చూసి తెలిసిపోతుంది. ఎనీ అంటే ఏ వెబ్ సిరీస్ అన్నా కానీ ఫిలిం కానీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కలిసినప్పుడు వాళ్ళ ఫేసులు చూసి అర్థమైపోతుంది హౌ గుడ్ ద ఇది అనేది. ఫుల్ క్రెడిట్ గోస్ టు తేజ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే మా సీనియర్ అయిన యక్షిణిని వెళ్ళనివ్వకుండా చేసింది మీరే కదా? నేనేం చేయలేదండి, ఆవిడని ఎక్కడ ఆపుతాం. అడ్డుపడ్డారు, ట్రైలర్ లో చూసాం, మహాకాలుడుగా ఎంత భయపెట్టేస్తూ ఉన్నారు. అది కొంచెం అంటే మొత్తం చెప్పేస్తే కష్టం కదా. 14th రిలీజ్ ఉంది, అప్పటి వరకు వెయిట్ చేస్తే చూసేయచ్చు అసలు ఏం జరిగింది ఏంటనేది. మీరు మాట్లాడుతూ స్టేజ్ పైన మాట్లాడడం కొంచెం భయంగా ఉంటుంది అని అన్నారు కదా, డైలాగ్స్ మాత్రం మీరు బాగా చెప్తారు కాబట్టి ఒక డైలాగ్, మహాకాల్ డైలాగ్. సంవత్సరం పైన అయింది లాస్ట్ టైం చేసి. యా, బట్ అన్ని పవర్ఫుల్. అది డైలాగ్ అయితే కాదు, సంవత్సరం పైన. ఓ మై గాడ్, దట్ వాస్ సో ఇమాజిన్ నేను మామూలుగా మాట్లాడుతున్న డైలాగ్ ఉందంటే అది అలాగే ఉంది, సంవత్సరం పైన అయింది. ఇది చాలా బాగుంది డైలాగ్ అనుకుంటున్నాను, కొంచెం గుర్తులేదు. సరే మీ దగ్గరికి మళ్ళీ వస్తాము డైలాగ్ తో. మన వంశీ గారు, రామ్ వంశీ కృష్ణ గారు డైలాగ్ గుర్తుపెట్టుకున్న తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.